కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. అమెరికాలో ఎక్స్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. వాస్తవానికి ఇది కొన్ని మీడియా సంస్థల అంచనా ప్రకారం 45 ఇయర్స్లో హైయెస్ట్ ప్రైసెస్ ఇవాళ ఎక్స్కు అమెరికాలో ఉన్నాయి. దీంతో గ్రాసరీ ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. కొన్ని రిటైల్ చైన్ స్టోర్స్, కాస్కో లాంటి స్టోర్స్లో ఈవెన్ లిమిట్స్ కూడా కొన్ని రాష్ట్రాల్లో విధిస్తున్నారు. పర్చేసింగ్ లిమిట్స్ అంటే ఒక కస్టమర్ ఎన్ని గుడ్లు కొనవచ్చు అనే దానిపైన పరిమితులు విధిస్తున్నారు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ క్రైసిస్ ఇంకా పెరగవచ్చని మీకు చాలా ఆసక్తికరమైందంటే జనవరి 2024లో ఒక డజన్ గ్రేడ్ ఏ లూజ్ ఎగ్స్ ధర ఎవరేజ్న అమెరికాలో $2.52. ఒక చోట కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, ఒక చోట తక్కువ ఉండొచ్చు. బట్ ఆన్ అన్ ఎవరేజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఎవరేజ్ ఎగ్ ప్రైస్ పర్ డజన్ ఆఫ్ గ్రేడ్ ఏ ఎగ్స్ లూజ్లో ఇట్ వాజ్ అరౌండ్ $2.52. మీకు డిసెంబర్ నాటికి ఇది $4.15 పెరిగింది. అంటే ఒక్క 1 ఇయర్ పీరియడ్లో 65% పెరిగింది. ఇప్పుడైతే జనవరి మిడిల్ నాటికి, జనవరి 3rd వీక్ నాటికే 4.94 to 5.29 వరకు కూడా ఎవరేజ్ ప్రైస్ పలుకుతుంది అని. ఒక 1 ఇయర్ పీరియడ్లోనే 65% ఎగ్ ప్రైసెస్ పెరిగాయి. అందులో నవంబర్, డిసెంబర్ మధ్య మాసంలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రంప్ పవర్లోకి రావడము, ఈ ఎగ్ ప్రైసెస్ పెరగడము కొరిలేట్ అవుతున్నాయి. ట్రంప్ మరి ఏమంటాడో చూడాలి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటాడా, మేక్ అమెరికా ఎగ్ అగైన్ అంటాడా తెలియదు. సో కానీ ట్రంప్ నవంబర్లో పవర్లోకి గెలిస్తే నవంబర్లో ఎగ్ ప్రైస్ $3.65 పర్ డజన్ గ్రేడ్ ఏ ఎగ్స్ ఉంటే 1 మంత్ ట్రంప్ గెలిచిన 1 మంత్లో $0.50 పెరిగాయి. అంటే $4.15 పెరిగాయి. దీనికి తోడు ఈ స్కేర్సిటీ కూడా పెరిగింది. చాలా మార్కెట్లో ఎగ్ షార్టేజ్ ఉంది. ఇప్పుడు న్యూయార్క్లో ప్రకటించారు అమెరికన్ రెస్టారెంట్ అసోసియేషన్ వారు, మేము ఎగ్స్ పైన 0.5 cents సర్చార్జ్ కూడా విధించబోతున్నామని. సో ఈ ఎగ్ ప్రైసెస్ ఇంకా 2025 అంతటా పెరుగుతాయి. అట్లీస్ట్ ఇంకో 20% పెరుగుతాయని అంచనా. నియర్లీ 20% ప్రైసెస్. మరి ట్రంప్ దృష్టి ఇంకా పడలేదు. ట్రంప్ పనామా అని, గ్రీన్లాండ్ అని, ట్రంప్ వేరే ప్రపంచంలో ఉన్నాడు. ఎగ్ ప్రపంచంలోకి రాలేదు ఇంకా. కానీ ఎగ్ అనేది అమెరికాలో స్టాపుల్ డయట్. అందువల్ల ఎగ్ ప్రైసెస్ పెరగడం అనేది అందరికీ ఇబ్బంది అవుతుంది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రంప్ గెలవటానికి దోహదం చేసిన అనేక ఫ్యాక్టర్స్లో ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ హై ఇన్ఫ్లేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అమెరికాలోనే కాదు, యూరోప్లో, యూకేలో ఇలా చాలా దేశాల్లో ప్రభుత్వాలు మార్చేస్తున్నది. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఛాలెంజ్ వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల మీకు అమెరికాలో ఈవెన్ మైనారిటీస్, సహజంగా ట్రంప్ వైట్ రేసిస్ట్ ఎజెండా కలిగిన వారు కనుక మైనారిటీస్ ట్రంప్కు వేయకూడదు. నార్మల్గానే మైనారిటీస్ ఎలక్టోరల్ బిహేవియర్ అమెరికాలో చూస్తే ఆఫ్రికన్స్, బ్లాక్స్ కానీ, మీకు మెక్సికన్స్ కానీ, ఏషియన్స్ కానీ, హిస్పానిక్స్ కానీ జనరలీ టెండ్స్ టువర్డ్స్ డెమోక్రాట్స్. హిస్టారికల్గా చూస్తే ఈ మధ్య కాలాన రిపబ్లికన్ ఫుట్ ప్రింట్ కూడా పెరుగుతోంది. ఈవెన్ ఇండియన్ కమ్యూనిటీలో కూడా రిపబ్లికన్ల బలం పెరుగుతోంది. కానీ ఇటీవల ట్రంప్ కూడా ఈ మైనారిటీ పాపులేషన్ కూడా ఓట్లేశారు. కారణం ఏంటంటే బైడెన్ ప్రభుత్వంలో పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల. సో అందువల్ల ఏ ఇన్ఫ్లేషన్ అయితే ట్రంప్ ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాడో ఇప్పుడు ఆ ఇన్ఫ్లేషనే ట్రంప్ను వెక్కిరిస్తోంది.
ఈలోగా ఇప్పుడు అనేక రకాల ఇంపోర్ట్స్ పైన అన్ని రకాల ఇంపోర్ట్స్, అనేక రకాలు కాదు, అక్రాస్ ద బోర్డ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని నేను ఎక్కువగా సుంకాలు విధిస్తాను అంటాడు. అందువల్ల అమెరికా ఇస్ ఎ వెరీ బిగ్ ఇంపోర్టింగ్ నేషన్, $772 బిలియన్ డెఫిసిట్ ఉన్న దేశం అది. అందువల్ల ఈ ఇంపోర్టు మీద డ్యూటీస్ విధించడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా ఇంపోర్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఉంది, ఇప్పుడు ఇంపోర్ట్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. అంటే ద్రవ్యోల్బణం కూడా దిగుమతి చేసుకోబడుతుంది. సో కానీ ఇప్పుడు ఎగ్ ప్రైసెస్ పెరగడానికి స్పెసిఫిక్ కారణం ఏంటంటే ఎగ్ ప్రైసెసే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఓవరాల్ గ్రాసరీ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి ఎగ్ ప్రైసెస్ మరీ ముఖ్యంగా అంటే దానికి ప్రధానమైన కారణం ట్రంప్ కన్నా కూడా బర్డ్ ఫ్లూ కారణం. బర్డ్ ఫ్లూ 2022 ఆ మధ్యలో మొదలైంది, 24లో అది తీవ్ర రూపం దాల్చింది. మీకు దీని ఫలితంగా పెద్ద ఎత్తున బర్డ్ ఫ్లూతో సమస్య ఏంటంటే ఏదైనా కొన్ని బర్డ్స్లో కొన్ని కోళ్ళలో కొన్ని బర్డ్స్లో గుర్తించిన ఎంటైర్ ఫ్లాక్ను డిస్ట్రాయ్ చేస్తారు. ఎందుకంటే అది స్ప్రెడ్ కాకూడదు కనుక. అక్కడే కాదు మన దగ్గర కూడా అదే పని చేస్తారు. సో ఇప్పుడు అమెరికాలో ఒక్క డిసెంబర్ మాసంలోనే లాస్ట్ డిసెంబర్లో 23 మిలియన్ డిస్ట్రాయ్ చేశారు బర్డ్స్ను. మీకు మళ్ళీ జనవరిలో ఒక 18 మిలియన్ డిస్ట్రాయ్ చేశారు. మీకు న్యూయార్క్లో అయితే కొన్ని చోట్ల లైవ్ ఎగ్ మార్కెట్స్ క్లోజ్ చేశారు, ఇది స్ప్రెడ్ కాకుండా ఉండాలని. సో ఆ 23 మిలియన్ బర్డ్స్కు బర్డ్ ఫ్లూ సోకిందని కాదు, కానీ ఒక్కదానికి సోకితే అది స్ప్రెడ్ అవుతుందన్న భయాన్ని డిస్ట్రాయ్ చేస్తారు. అమెరికాలో ఏంటంటే మన దగ్గర కూడా అది మొదలైంది. పెద్ద పెద్ద హ్యాచరీస్ ఒకప్పుడు ఒక 50 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఎక్కడికక్కడికి రిటైల్గా డీసెంట్రలైజ్డ్గా మీకు గుడ్లు అమ్మేవారు ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇలా ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్ చేసే పెద్ద పెద్ద హ్యాచరీస్ వచ్చేసాయి. ఇప్పుడు మన దేశంలో కూడా వెరీ బిగ్ మొనోపలిస్టిక్ హ్యాచరీస్ కూడా వచ్చాయి. అంటే ఒక రాష్ట్రం మొత్తం ఎగ్ మార్కెట్ వాళ్ళు శాసిస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే సప్లై చైన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అమెరికా లాంటి దేశము దే సెలబ్రేట్ మానోపలి. మన దగ్గర మానోపలిని మనం సెలబ్రేట్ చేయం. మానోపలి యాంటీ ట్రస్ట్ కేసులు కూడా అమెరికాలో పడుతుంటాయి. కానీ కాన్సన్ట్రేషన్ బిజినెస్ అనేది మార్కెట్ ఎకనామిక్స్లో తప్పు కాదు. ఎఫిషియెంట్ ఉన్నవాడు మార్కెట్ను క్యాప్చర్ చేసుకుంటాడని నమ్ముతారు. అందువల్ల ఈ సప్లై చైన్ ఎఫిషియన్సీని పెంచడానికి బిగ్ ప్లేయర్స్ పెద్ద పెద్ద సప్లై చైన్స్ కలిగి ఉంటారు. ఈ సప్లై చైన్స్ పెద్దగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక చోట బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్ ఉంటే ఆ సప్లై చైన్ మొత్తం డిస్మాంటిల్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇలా బర్డ్ ఫ్లూ యొక్క ప్రధానమైన కారణం నేషనల్ ఎగ్ షార్టేజ్. ఇవాళ ఓవరాల్గా అమెరికా మొత్తం మీద చూసుకుంటే ఎగ్ డిమాండ్ కన్నా సప్లై తక్కువ ఉంది. సో దర్ ఇస్ అన్ ఎగ్ షార్టేజ్, ఎగ్ రేషన్ కూడా విధించే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు ఎప్పుడైతే ఈ బర్డ్ ఫ్లూ స్ప్రెడ్ అవుతుందో బయోసెక్యూరిటీ మెజర్ తీసుకోవాల్సి వస్తుంది ఎగ్ ఫార్మర్స్. అంటే స్ప్రెడ్ కాకుండా తమ ఎగ్ ఫార్మ్స్లో ఇలాంటి ఫ్లూ వైరస్ సిమ్టమ్స్ రాకుండా ప్రొటెక్టివ్ మెజర్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొటెక్టివ్ మెజర్ తీసుకోవడంతో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఈ బయోసెక్యూరిటీ మెజర్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. దీంతో పాటు నార్మల్ ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఫ్యూయల్ కాస్ట్ కూడా ఎక్కువైపోయింది. మీకు ఫీడ్ కాస్ట్, ఫ్యూయల్ కాస్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇది కూడా పెరగడం వల్ల కూడా మీకు ఆటోమేటిక్గా ఎగ్ ప్రైసెస్ అనేది పెరుగుతున్నాయి. సో ఇలా మీకు డిఫరెంట్ రీజన్స్ వల్ల మీకు ఎగ్ ప్రైసెస్ అనేది ఆటోమేటిక్గా రోజు రోజుకు పెరుగుతున్నాయి. సో ఇది ఇంకా ఈ 2025లోనే 20% పెరుగుతాయని అంటున్నారు. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఏమో తెలియదు, కానీ మేక్ అమెరికా ఎగ్ అగైన్ అనాల్సిన పరిస్థితి వస్తుంది.